అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం 2013 నుంచి కొంతమంది ఎదురు చూస్తున్నారు, 2022 నుంచి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇంకా కొత్త పోస్టులు ఎప్పుడు పడతాయని ఇప్పుడు ఫ్రెషర్స్ అంగన్వాడీ టీచర్లు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం అయితే కొత్తగా ఏర్పడిన పాత ప్రభుత్వం ఎలాగూ భర్తీ విషయంలో చాలా ఆలస్యం చేసింది. మరి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైన ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసి అంగన్వాడీ వ్యవస్థని గాడిలో పెడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు కావస్తున్నా కనీసం ఒకసారి సీఎం గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది, మంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. కానీ ఈ హోల్డ్లో ఉన్న 124 పోస్టులకు సంబంధించి ఎలాంటి డిస్కషన్ అయితే జరగలేదు. అదేవిధంగా మరి ఈ 124 హోల్డ్లో ఉన్నటువంటి 124 మంది అంగన్వాడీ టీచర్లు అసలు ఏం చేస్తున్నారు? కోర్టును ఆశ్రయిస్తున్నారా? మరి ఈ ప్రజా దర్బార్లో తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇట్లా మెమోరాండంలు అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. మరి ఈ ప్రజా దర్బార్లో చాలామందికి సమస్యలు అయితే తీరుస్తున్నారు. కానీ అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు అయితే అసలు పట్టించుకున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మరి ఆపదలో ఉన్నవారికి అండగా ప్రజా దర్బార్, 30వ రోజు మంత్రి లోకేష్కు వెల్లువెత్తిన విన్నపాలు, సమస్యలు పరిష్కరిస్తామని భరోసా అంటే ఇక్కడ వచ్చింది. ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అండగా నిలుస్తోందని ఇక్కడ చెప్పడం జరిగింది. 30వ రోజు కూడా విజయవంతంగా ఫిర్యాదులు అయితే స్వీకరించారని అంటున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటానని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలుగు సంస్కృత అకాడమీలో టైమ్ స్కేల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ఏ, సీసీఏ కొనసాగించాలని సిబ్బంది ఇక్కడ ప్రజా దర్బార్లో వేడుకోవడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, పోస్టింగ్ ఆర్డర్ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ సమస్యలు ఎలా అయితే పరిష్కరిస్తున్నారో ప్రజా దర్బార్లో మరి హోల్డ్లో ఉన్న 124 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు హోల్డ్లో ఉన్న 124 మంది అంగన్వాడీ టీచర్లు అయితే టీడీపీ గ్రీవెన్స్ సెల్ మరి ఈ నెల ఆగస్టు 24వ తేదీన ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే అందుబాటులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 124 మంది కానీ 2013 అంగన్వాడీ సూపర్వైజర్లు కానీ ఖచ్చితంగా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి తమ యొక్క వినతి పత్రాన్ని ఇస్తే వారు ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. అంగన్వాడీ యూనియన్లు కూడా ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఆ భర్తీ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకురావడం లేదు. అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వంతో పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండొద్దు, పాజిటివ్గా ఉండి అంగన్వాడీ టీచర్ల యొక్క ఆయాల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఏపీ అంగన్వాడీ యూనియన్ కానీ ఏ యూనియన్ అయినా సరే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే ఏర్పడింది ఇటీవలే కాబట్టి ఒక 2-3 ఏళ్ల వరకు అయితే ఖచ్చితంగా పాజిటివ్గానే అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వానికి పాజిటివ్గా ఉండాలని అందరూ కూడా అనుకుంటున్నారు. యూనియన్ కూడా అలాగే ఉండాలని ఆశిద్దాం. ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్లో ఈ 164 హోల్డ్లో ఉన్న అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ల సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. మరి ఈ 124 మంది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తమ యొక్క సమస్య పరిష్కారానికి ఏం చేస్తున్నారో ఇక్కడ కామెంట్ రూపంలో కూడా పెట్టండి. భవిష్యత్తు కార్యాచరణకు కూడా మనం ఒక ప్రణాళికలు రూపొందించుకొని పోస్టింగ్లు దక్కే విధంగా కృషి చేసుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.